దేవుని నామానికి స్తోత్రాలు. ఈ రీతిగా నిలబెట్టినటువంటి దేవాది దేవుడికే మహిమ కలుగును గాక. సమయం ఇచ్చినటువంటి దైవజనులకు నా వందనాలు, అలాగే అమ్మగారికి నా వందనాలు, కూడి వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాం. మనం ఈ దినం ఈ విధంగా దేవుడి సన్నిధిలో ఉన్నామంటే దేవుని కృప. మనం ఎంతగానో సంతోషించవలసినటువంటి విషయం. ఎందుకంటే లోకంలో ఉన్న వాళ్ళు ఈ దినంలో అనేకమైన పార్టీలు చేసుకోవాలని రకరకాలుగా వేరేటువంటి ఆలోచనలు కలిగి వాళ్ళు జీవిస్తూ ఉంటారు. కానీ మనం దేవుడి సన్నిధిలో ఉండి మన దేవుణ్ణి ఆరాధించుకోవటంలో ఉన్నటువంటి గొప్పతనం, ఆనందం, సంతోషం ఎంత డబ్బులు ఇచ్చినను ఏ విధంగా కూడా మనం వాటిని పొందుకోలేము. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని క్షేమాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, అనేకమైన పరిస్థితులు గుండా మనల్ని నడిపించుకుంటూ వచ్చాడు. కానీ మనం ఏమనుకుంటున్నామంటే నా ప్రార్థన, నా విశ్వాసం, నా భక్తి నన్ను ఎంతకాలం కాపాడింది, నా సమస్యల్లో నాకు సహాయం చేసింది, నా కరువుల్లో నాకు సహాయం చేసింది నా ప్రార్థన, నా విశ్వాసం అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఈ సంవత్సరం అందైనా సరే నువ్వు నా మాటలు విన్నట్లయితే, నువ్వు జాగ్రత్తగా ఆలకించినట్లయితే నేను నీకు ఎంతో మేలు చేస్తాను. నేను దర్శించిన కాలమున నువ్వు నన్ను గుర్తించలేకపోయావని చెప్పి దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆయన మనల్ని ఎప్పుడు దర్శించాడు, మనం ఏం చేయలేకపోయాం, దేవుడు ఎందుకు ఇలా అంటున్నాడు అని చెప్పేసి మనం లేఖనాలని పరిశీలన చేసుకున్నట్లయితే లూకాసు వార్త 19వ అధ్యాయం 41 కాడ నుంచి చదవండి. లూకాసు వార్త చదువు. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, యెరూషలేము పట్టణాన్ని ఆయన దర్శించి వెళ్తున్నప్పుడు ఆయన అంటున్నాడు అన్నమాట యెరూషలేము పట్టణాన్ని గురించి. ఆ పట్టణం గురించి ఆయన సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమే ఏడుస్తున్నాడు. ఎందుకని యెరూషలేము పట్టణం గురించి ఏడవలసినంత అవసరం ఏమొచ్చింది? యెరూషలేము పట్టణము, యెరూషలేము దేవాలయమైనటువంటి పట్టణం, అక్కడ దేవుని మందిరం ఉంది. దావీదు పట్టణం మనం యెరూషలేము గురించి ఎంతగానో గొప్పగా చదువుకుంటాం. అక్కడ మందిరం ఉంది, దేవాతి దేవుడు ఉన్నాడు, అక్కడ ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు అని చెప్పేసి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా దేవుని కనుదృష్టి ఆ పట్టణం మీద ఉంటుంది అని చెప్పేసి అనుకుంటాం. ప్రతి సంవత్సరము కూడా ప్రతి ఒక్క ఇశ్రాయేలుడు కంపల్సరిగా యెరూషలేము దేవాలయానికి వెళ్ళాలి, అక్కడ దర్శించాలి, అక్కడ బలులను అర్పించవలసిన ప్రతిదీ కూడా అక్కడ అర్పించాలి. సంవత్సరానికి ఒకసారి వెళ్తారు, కొంతమంది ముమ్మార్లు వెళ్తారు. కానీ అటువంటి భక్తులు కలిగినటువంటి అటువంటి దేవుడు ఎన్నుకున్నటువంటి ఆ పట్టణం గురించి దేవుడు బాధపడుతున్నాడు అన్నమాట. దాన్ని చూసేమాట ఏడుస్తున్నాడు కళ్ళల్లోంచి ఆయన. ఎందుకని? నువ్వు ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకు ఎంతో మేలు, కానీ ఇప్పుడు నీ కనులకు అవి మరుగు చేయబడి ఉన్నది. చూసారా? సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకోలేకపోతుందంట. దేవుని పట్టణమే దేవుని ప్రజలతో నిండి ఉన్నది. నిత్యము అక్కడ ధూప నైవేద్యాలు వేయబడుచున్నవి. నిత్యము యాజకులు దేవుని యొక్క మాటలను తెలియపరుస్తూనే ఉన్నారు, కానీ తెలుసుకోలేకపోతున్న సమాధానమైన సంబంధమైన సంగతులు. ఏమిటి సమాధాన సంబంధమైన సంగతులు అంటే, సమాధానకర్త అయినటువంటి దేవుణ్ణి తెలుసుకోలేకపోయారు. వాళ్ళు తృణీకరించారన్నమాట. మెస్సయ్యవి నువ్వు కాదు, నువ్వు మాకు అక్కరలేదు అని చెప్పేసి, నువ్వు దయ్యాలు పట్టినాడు, నువ్వు పిచ్చివాడివి అని చెప్పేసి ఆయన్ని అంగీకరించలేదు సొంత జనాలే. అందుకని దేవుడు అంటున్నాడు, అనేక మంది ప్రవక్తలను హింసించారు, అక్కడ భక్తుల్ని హింసించారు, అందుకని నీ కనులకు ఇప్పుడు మరుగు చేయబడినవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలం ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి నీ అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలను కూడా నిన్ను నేలకే కలిపివేయును. నీ పిల్లలను కూడా నీతో నేలను కలిపి వేస్తారని చెప్పి దేవుడు తెలియపరుస్తున్నాడు. చూసారా? దేవుడి మాట వినటువంటి పట్టణమైన ఆ తర్వాత ఏమైందంటే ఆ మందిరము కూడా పడగొట్టబడింది. దేవుడు ఎంతో ఇష్టపడి ఆ మందిరాన్ని కట్టించుకున్నాడు. కానీ ఎవరు చేసినటువంటి తప్పిదం మూలన దేవుని ప్రజలు దర్శించిన కాలములో ఆయన్ని ఎరగకున్నారు గనుక వారితో పాటు ఆ పట్టణం శపించబడింది, ఆ మందిరము కూడా
కూల్చబడింది అన్నమాట. దేవుడిని ఆరాధించుకునే మందిరాన్ని దేవుడు కూల్చివేస్తే మనము మందిరాలుగా ఉండవలసినటువంటి మనము ఆయన ఎరగకున్నప్పుడు, ఆయనను మనం చేర్చుకోలేనప్పుడు ఆయన ఏమి చేస్తాడంటే ఇదే స్థితి అని దేవుడు ఏడుస్తున్నాడు అన్నమాట మనల్ని చూసి. ఈ సంవత్సరం అంతా కూడా మనం దేవుడికి ఎలా జీవించాం? ఇష్టంగా జీవించామా, లేకపోతే మన ఇష్టానికి మనం జీవించామా అనేది ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్నట్లయితే 99% మన ఇష్టము కోసమే మనం జీవించాం. మనకు కావాల్సినటువంటి అక్కర్ల గురించే ఆయనకి ప్రార్థనలు చేశాము. ఉపవాస ప్రార్థనలే కానీ, సంఘంతో కానీ, సేవకులతో కానీ ఏ రకంగా చూసినా కూడా మన అవసరాల కోసమే మనం ఎక్కువగా 99% ప్రాధాన్యత ఇస్తున్నాం అనమాట. రావాల్సిన సమయాల్లో ఆదివారాల్లో కూడా మనం ప్రార్థనకు రాలేకపోతున్నాం. మధ్యలో మంగళవారాలకే ప్రార్థన రాలేకపోతున్నాం. మధ్యలో పెట్టిన ప్రార్థనలకు కూడా మనం హాజరు కాలేకపోతున్నాం. ఎందుకని అంటే నిర్లక్ష్య స్వభావం చేసినప్పుడు దర్శించిన కాలమున మనం ఎరగకుంటే దేవుడు ఏమంటున్నాడంటే ఏడుస్తున్నాడంట మనల్ని చూసి. అయ్యో, నువ్వు ఇప్పుడన్నా తెలుసుకున్నట్లయితే నీ స్థితి బాగుండేది కదా, నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను, కానీ నువ్వు నన్ను త్రోసివేస్తున్నావు అంటున్నాడు. కష్టపడిన వాడికే జీతం, పని చేసిన వాడికే డబ్బులు వస్తాయి. అలాగే మనం దేవుడితో ఉన్నప్పుడు, మనం దేవుడి పని చేసినప్పుడు మనం దేవుడి నుంచి పొందుకోవాలని ఆశీర్వాదాలను కూడా ఆయన కష్టపడిన వాడికే ఇస్తారు. ఊరికనే కూర్చోబెట్టి దేవుడు ఎవరిని మేపడు, ఎవరికి ఆశీర్వాదాలు ఇవ్వడు. ఎందుకంటే భక్తులను సహితం కూడా ఆయన కష్టపడి పనిచేస్తున్న దేవుడు పని చేస్తున్నాడు, భక్తులతో కూడా పని చేయించాడు. ఎవరిని కూర్చోబెట్టి ఆయన ఆశీర్వాదాలు ఇవ్వడు. అందుకని మనము కూడా కూర్చొని ఓన్లీ ప్రార్థన చేసుకుంటే మనకి దీవెనలు రావు. మన పని మనం చేసుకోవాలి. దేవుడి పని కూడా ఏ పని అయితే ఆ పని, దేవుడు మనకి ఏది ఇస్తే ఆ పనిని మనం చేసిన రోజున శరీరానుసారంగా కూడా మనల్ని దీవిస్తాడు. ఆత్మ సంబంధమైన దీవెనలు కూడా మనం పొందుకోగలుగుతాం. అంతేగాని మరి ఓన్లీ ప్రార్థన చేస్తాను, నేను కూర్చుంటాను, ఏలియాని పోషించావు కదా ప్రభువా, నన్ను పోషించమంటే దేవుడు అలా పోషించాడు. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఒక సేవకుడు అడవిలో గుండంగా వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు ఆ రోజుల్లో పూర్వం రోజులు కాబట్టి ఏ సాధనాలు లేవు, అడవిలో నడుచుకుంటూ వెళ్ళాలి, అనేకమైన జంతువులు ఉంటాయి. ఉన్నప్పుడు ఆయన ఎల్లగా ఒక చోట వచ్చేపాటికి ఒక కుంటి నక్క కనపడతా ఉంది అతనికి. కుంటి నక్క అంటే నక్కలు మాంసమే తింటాయి, గడ్డి తినవు. కాబట్టి అవి వేటాడి తినాలి. ఏ జంతువు కూడా మాంసం తీసుకొచ్చి పెట్టదు, అదే వేటాడాలి, తినాలి. కానీ ఈ కుంటి నక్క ఏ విధంగా కూడా వేటాడలేని స్థితి. మరి ఇది ఎలా పోషించబడుతుందా అని చెప్పేసి ఆయన చెట్టు ఎక్కి ఆ కుంటి నక్కనే గమనిస్తూ కూర్చున్నాడు. దేవుడు ఎలా పోషిస్తాడు ఈ కుంటి నక్కని నేను చూడాలి, తెలుసుకోవాలని చెప్పి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు ఎక్కడ నుంచో ఒక పులి వేటాడి ఒక జంతువుని తీసుకొచ్చి అది ఎంత తింటదో అంత తినేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఈ కుంటి నక్క వచ్చి ఆహారాన్ని తింటా ఉంది. అప్పుడు అనుకున్నాడు, ఓహో ప్రభువా, నువ్వు ఈ విధంగా ఈ కుంటి నక్కని పోషించావు కాబట్టి నీకు స్తోత్రాలు నాయనా. మరి నీ లేఖనాలు తెలియపరుస్తున్నాయి కదా, జంతువుల కంటేను పక్షుల కంటేను మనుషులు చాలా శ్రేష్టమైన వాళ్ళని చెప్తున్నావు కాబట్టి ప్రభువా, నువ్వు ఈ కుంటి నక్కని పోషించిన దేవుడువు, నన్ను కూడా పోషించు నాయనా అని చెప్పేసి ప్రార్థన చేశాడంట. అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు ఆ కుంటి నక్కని పోల్చుకోవద్దు, ఆ పులిని పోల్చుకో. నువ్వు కష్టపడు, సంపాదించు, నువ్వు తిను, మిగిలింది నలుగురికి పెట్టు. నేను నిన్ను పులిలా చూడాలనుకుంటున్నాను, నువ్వేం కుంటి నక్కలాగా ఆలోచిస్తున్నావు. కుంటి నక్కలాగా ఆలోచిస్తే కుదరదు నాయనా. నువ్వు పులిలాగా కష్టపడు, వేటాడు, చక్కగా నువ్వు తిను, నలుగురికి పెట్టు, అది నిన్ను అలా ఉంచాలనుకుంటున్నాను. అలాగే క్రైస్తవులు కూడా కష్టపడాలి, దేవుడి దగ్గర నుంచి కొన్ని దీవెనలు పొందుకోవాలి. మనము వాటిని దేవుడి కంటే లేని వారికి, పేదవాళ్ళకి సహాయం చేసినప్పుడు దేవుడికి ఇచ్చినట్టుగా లేఖనాలు తెలియపరుస్తుంది అన్నమాట. అంతేగాని మనం కూర్చొని ఓన్లీ సోమరిపోతులుగా ఉంటే మటుకు దేవుడు ఇష్టపడు. అలాగే దేవుణ్ణి ఎరిగిన వాళ్ళకంట సమాధాన సంగతులను తెలుసుకొని ఎడల. సమాధాన సంగతులు అంటే దేవుడు మనతో ఉన్నప్పుడే మనకి సమాధానము, ఏమున్నా లేకపోయినా కూడా. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మనం ఎంత సమాధానంగా ఉన్నాం? ఎన్నిసార్లు మన దేవుణ్ణి బయటికి గెంటి వేశాం? ఆయన ఉంటే సమాధానం, ఆయన లేనప్పుడు సమాధానం లేనట్టు. ఎన్నిసార్లు మనం దేవుణ్ణి బయటికి గెంటి వేశాం? మన సమస్యలను బట్టి, పోట్లాటలను బట్టి, గొడవలను బట్టి ఆయన ఎన్నిసార్లు దుఃఖపడి ఉంటాడు. కాబట్టి మనం పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోవచ్చు. కారణం ఏంటయ్యా అంటే మన సమాధానం లేకపోవటానికి. ఇంకా కింద చూడు నేను 44 నుంచి
ఉమ్, 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 చా చా చూసారా, దేవాలయాన్ని దేవుని యొక్క ప్రార్థన మందిరంగా మన దేవాలయాన్ని, మన దేహాన్ని తయారు చేస్తే మనం ఏం చేస్తున్నాం? క్రయ విక్రయాలు, వ్యాపారం చేసుకుంటున్నాం ఈ శరీరంతో. కానీ దేవుడు ఏమంటున్నాడు? అంతేకాకుండా ఆయన దేవాలయాన్ని దొంగల గృహగా చేస్తున్నామంట. దొంగల గృహగా అంటే దొంగలు ఏ విధంగా ఉంటారు? అలాగే మన హృదయంలో, ఈ దేవునికి ఆలయంలో ఏమేమి ఉంటున్నాయి? దేవుడికి మనం దేవాలయమైనటువంటి దేవుణ్ణి మన హృదయంలో ఉంచుకోకుండా దొంగల గృహగా చేసినప్పుడు అక్కడ ఆయన గద్దిస్తున్నాడు అన్నమాట. మీరు నా తండ్రి దేవాలయాన్ని మీరు దొంగల గృహగా చేశారు కాబట్టి మీరు అందరూ వెళ్ళండి అని చెప్పేసి ఆయన వాళ్ళందరినీ వెళ్ళగొట్టారన్నమాట. అలాగే 48వ వచనం చూసినట్లయితే చదువు. చూసారా, దేవుడు వాక్యాన్ని విని హత్తుకున్నప్పుడు సాతాను కూడా మనల్ని ఏమి చేయాలన్నా కూడా వాడి వల్ల కాదు. మనం దేవుని హత్తుకోకుండా ఎడంగా ఉంటేనే వాడు అనేక రీతిలుగా శోధించడానికి కానీ, మనల్ని ఇచ్చేయటానికి కానీ, పడగొడటానికి కానీ వాడికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఆయన హత్తుకొని ఉంటామో వాడికి అవకాశము దొరకదు, ఏమి చేయాలో కూడా వాడికి తోచదు. అందుకనే వాడు ఏం చేస్తాడంటే ఫస్ట్ చెడగొడతాడు, ఆ తర్వాత దేవుడి నుంచి విడగొడతాడు, ఆ తర్వాత నిన్ను పడగొడతాడు. అదే వాడి యొక్క డ్యూటీ. నేను చెడగొట్టాలంటే ఆయన మాట వినకుండా ఉంటే చాలు, నువ్వేమి చేయాల్సిన నా దేవుడు కుమారుడా నువ్వు ఈ పని చెయ్యి అని చెప్పినప్పుడు ఆ పని చేయకుండా ఉండటమే పాపం, దేవుని ఆజ్ఞ మేరటమే పాపం. చాలు, అక్కడి నుంచి మన ఆలోచనలన్నీ కూడా చెడగొడతాడు. చెడగొట్టిన తర్వాత, ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, పరిశుద్ధులు అయితేనే ఆయన్ని హత్తుకోగలం. మనం పరిశుద్ధులంగా లేనప్పుడు ఆయన హత్తుకొని జీవించలేం. కాబట్టి అక్కడి నుంచి విడిపోతాం. దేవుడికి మనకున్నటువంటి సంబంధము కట్ అయిపోతుంది. దేవుడి నుంచి మనకు సమాధానం లేదు కాబట్టి వాడు ఈజీగా మనల్ని పడగొట్టేస్తాడు. కాబట్టి మన జీవితంలో ఎన్ని కష్టాలున్నా, నష్టాలున్నా దేవుని హత్తుకొని జీవించాలి. అప్పుడే మనం ఎటువంటి శోధనలైనా మనం జయించుకొని ఉండొచ్చు. అలాగే ఉదాహరణకు చెప్తే యోసేపు జీవితంలో అతన్ని దేవుడి నుంచి విడగొట్టలేకపోయారు. తండ్రి కుటుంబం నుంచి విడగొట్టారు, ఎక్కడో వేరే వాళ్ళకి అమ్మివేయబడ్డాడు, కొన్ని ఒక ఇంట్లో పని చేసుకుంటానంటే అక్కడి నుంచి కూడా సాతాను యోసేపుని తరిమివేసింది, ఉండనివ్వలేదు. అయినా కూడా దేవుడిని విడిచిపెట్టలేదు కాబట్టి ఏమి చేయలేకపోయింది. కానీ చివరాఖరికి దేవుడు అతని పట్ల ఏ సంకల్పం అయితే ఉందో, ఏ విధంగా అతన్ని ఉంచాలనుకున్నాడో అదే విధంగా యోసేపుని నిలబెట్టగలిగాడు. అలాగే మనము కూడా దేవుడితో ఉన్నప్పుడే మనము దేవుని యొక్క సంగతులను మనం తెలుసుకోగలుగుతాం. చూడండి, కీర్తనలు 119:67. మన జీవితంలో శ్రమలు, శోధనలు కూడా కొన్ని విధాలుగా మనకి మన జీవితంలో శ్రమలు, కొన్ని శోధనలు కూడా వచ్చినప్పుడు అవి ఎందుకు వస్తున్నాయంటే మనల్ని సరిచేయటానికి. శ్రమ రానప్పుడు మనం దేవుడి మాట వినం. కొన్ని సందర్భాల్లో ఆ శ్రమ వస్తేనే, ఆ శోధన వస్తేనే దేవుని అనుసరించటానికి దేవుడు చూపించినటువంటి మార్గం. ఈ శ్రమలను బట్టి మనం దేవుడికి దగ్గరగా రావాలి. శ్రమ తీరిన తర్వాత ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు. వెళ్ళిపోయామంటే మరీ ఎక్కువగా మనకి కీడు కలుగుద్ది అనమాట. అందుకని కీర్తనకారుడు అంటాడు, ఆ శ్రమలను బట్టి, శోధనలను బట్టి ఆయన బాధపడతల్లా. ఈ శ్రమను బట్టి నేను నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకోవటానికి నాకు అవకాశం దొరికిందయ్యా. అంతకుముందు నేను నీ మార్గం విడిచాను కాబట్టి, నేను హత్తుకోకుండా పక్కకి వెళ్ళాను కాబట్టి నాకు ఈ శ్రమ, నాకు ఈ శోధన కలిగిందని ఆయన చెప్తున్నాడు. 71 వచనం కూడా, 71 కూడా చూసారా, శ్రమ నొందుట మేలాయను. ఈ సంవత్సరంలో మనం ఎన్ని శ్రమలు పొందాం, వాటి వల్ల మనం ఏం నేర్చుకున్నాం అనేది ఒక్కసారి పరిశీలన చేసుకుంటే మనం ఏమంటామంటే, ప్రభువా నేను ప్రార్థన చేశాను కదా అయ్యా, నేను అయి చేశాను కదయ్యా, నాకే ఎందుకు కలిగింది నాయన, నాకే ఎందుకు కలిగింది ప్రభువా, నాకే ఎందుకు కలిగింది నాయన అని దేవుణ్ణి అడుగుతాం. కానీ అక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, ఈ శ్రమల వలన నేను చాలా నేర్చుకున్నాను, మేలు కలిగింది నాకు అని చెప్తూ అంటున్నాడు. ఈ శ్రమలను బట్టి మనం ఎంతగానో స్తుతిస్తున్నామా లేదా? ఒకసారి లోకా సువార్త 6:46 వచనం, అక్కడ అంటాడు, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు కానీ, చూడు
6:46. ఉమ్, ఉమ్, ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. చాలు. ఇక్కడ అంటున్నాడు, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు ఎవని పోలి ఉండునో మీకు తెలియజేస్తున్నాం. మనం ఏంటంటే దేవుడు చెప్పింది వినకుండా 24 గంటలు ప్రభువా 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 అనుకుంటాం, స్తోత్రం 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 అనుకుంటాం. దానివల్ల ఎటువంటి లాభం కూడా ఏమీ కూడా లేదు. దేవుడు చెప్పింది మనం చేయాలి. చూడు, అలా చేసిన వాళ్ళు ఎలా ఉంటారు? 48 చూడు. ఉమ్, 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 ఉమ్. చూసారా, బండ మీద కట్టబడిన ఇల్లు. అలాగే మన గృహాన్ని, మన కుటుంబాన్ని మనం కట్టుకోవాలి అంటే, క్రీస్తులో కట్టుకోవాలంటే బాగుగా తవ్వి బండ మీద కట్టబడినటువంటి ఇల్లుగా నిలబడుతుంది. వాన వచ్చినా, వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, ఎన్నొచ్చినా కూడా మన యొక్క ఆత్మీయ కుటుంబం పడిపోకూడదు అనుకుంటే మనం క్రీస్తు అనే బండ మీద కంపల్సరిగా కట్టుకోవాల్సిందే. క్రీస్తు అనే బండ మీద మనం కట్టుకోవాలి అంటే ఆయన మాట వినాలి. ఆయన మాట విన్నప్పుడే ఆ బండ మీద మనం కట్టుకోగలుగుతాం. ఆ మాట వినకపోతే ఏమవుతుందంటే, ఇంకొకటి ఇల్లు కట్టాడంట. ఆడెక్కడ కట్టాడు? బుద్ధి లేని వాడు ఇసుక మీద కట్టాడంట. ఇసుక మీద కట్టినప్పుడు అది ప్రస్తుతానికి బాగానే ఉంది, కానీ వాన వచ్చి వరదలు వచ్చినప్పుడు ఆ ఇసుక అంతా కొట్టుకుపోవటం, ఇల్లు పడిపోయింది. అలాగే ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఇసుక మీద కట్టినటువంటి ఇల్లులాగా ఉంటుంది. క్రైస్తవుల్లో దేవుణ్ణి హత్తుకొని ఆయన మాట విన్నవాళ్ళు బండ మీద కట్టబడినటువంటి క్రైస్తవులుగా ఉన్నారు. క్రైస్తవుల్లోనూ ఇసుక మీద కట్టుకునే ఇల్లు చాలా ఉన్నాయి. అందుకనే వాళ్ళు పడిపోతున్నారు, తొలగిపోతున్నారు, దేవుణ్ణి విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళ ఆత్మీయ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు ఇవన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. కానీ బండ మీద కట్టబడినటువంటి వాళ్ళ ఇల్లు శ్రమలైనా, శోధనలైనా, కష్టాలైనా, కన్నీళ్ళైనా, ఏదైనా కూడా వాళ్ళ గృహము అనేకమైన ఆటుపోట్లను తట్టుకొని నిలబడి ఉంటుంది. అలాగే మనం బండ మీద కట్టబడిన ఇల్లు వలె ఉండాలంటే దేవుణ్ణి హత్తుకొని జీవించాలి. కానీ ఇంకా కొంతకాలం చూస్తే ఈ శ్రమల సంఖ్య ఎక్కువగా పెరిగిపోతుంది. దేవుని యొక్క రాకడ సమీపంగా ఉన్నది కాబట్టి మనకి శ్రమలు, క్రైస్తవులకి శ్రమలు అనేవి కంపల్సరిగా పెరుగుతూనే ఉంటాయి. ప్రతి సంవత్సరం మనం ప్రార్థన చేస్తాం, ప్రభు వాళ్ళని మార్చునైనా, రాజకీయ నాయకులు మార్చు, వీళ్ళని మార్చు, అని క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారు, మనం చేస్తాం. కానీ ఉండే కొద్దిగా పెరగటమే తప్ప తరగటం అనేది లేదు. కాబట్టి మనకున్నటువంటి సమయాన్ని, ఈ జీవితాన్ని స్థిరపరుచుకొని బండ మీద కట్టుకుంటే మనం స్థిరపడి నిలబడగలుగుతాం. లేని ఎడల ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు వలె మన జీవితాలు కూలిపోతాయి. ఇంకా కొంతకాలానికి ఈ విధంగా మందిరాల్లో చెప్పేటటువంటి కృప కూడా ఉండదు. ఎందుకంటే దేవుడి లేఖనాలు నెరవేర్చబడాలి. అంత్యక్రీస్తు పాలన, వాడి పాలనలో ఎవరు కూడా ప్రార్థనలు ఉండవు. కాబట్టి నువ్వు వాక్యం కోసం అంట ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా తిరుగుతారంట, భూమి అంతం వరకు వెళ్తారంట వాక్యం తెలుసుకోవటానికి. చెప్పబడుతున్న వాక్యం ఆగిపోతుంది, ఎవరు కూడా చెప్పటానికి వీళ్ళైనటువంటి పరిస్థితులు అన్నమాట. ఒకసారి చూడు, ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం. ఆమోసు 8:12. చాలు. చూసారా, ఉన్న సమయాన్ని పోగొట్టుకొని, దేవుడిచ్చినటువంటి సమయాన్ని పోగొట్టుకొని, దేవుడి వాక్యాన్ని చక్కగా పుష్కలంగా ధారాళంగా జీవనదిలాగా దేవుడు వాక్యాన్ని విస్తరిస్తున్నాడు. ప్రతి ఇంటిలోకి, ప్రతి చెవికి వెళ్ళి తాకుతుంది. కానీ అందుకే అంటాడు దేవుడు, ఇప్పుడైనా సరే నువ్వు ఈ మాటలను గ్రహించుకున్నట్లయితే, సమాధాన సంగతులను నువ్వు గ్రహించినట్లయితే నీకెంతో మేలు. ఒక దినము రాబోతుంది మీరు ఇక్కడ కూడా ఆరాధించలేరు అని చెప్పేసి చెప్తుండమాట. ఈ వాక్యం మరుగుపడిపోతుంది, బైబిల్లో ఉండవు, అన్నీ కూడా తగలబెట్టేస్తారు. దేవుడు ఏదైతే లేఖనాలు తెలియపరిచాడో అవన్నీ జరుగుతాయి. ఇట్లా కూడుకునేటువంటి కృప కూడా
ఉండదు. ఎవరికి వాళ్ళు చాలా రహస్యముగా ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని బట్టి నువ్వు కూర్చుండుట, లేచుట, ప్రతిదీ కూడా తెలిసిపోతుంది. ఒకప్పుడు అనుకునే వాళ్ళం అవన్నీ ఎట్లా తెలిస్తేలే, మనం చేసుకోవచ్చు, మన హృదయంలో అనుకునే ఎవరికి తెలుసులే అనుకోవచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని బట్టి చూస్తే కూడా నీ హృదయంలో అనుకునేవి కూడా ఇంచుమించుగా వాళ్ళు గ్రహించగలుగుతున్నారు. సాతాను గారి టెక్నాలజీ ఆ విధంగా వృద్ధిపరుచుకుంటున్నాడు. ఎందుకంటే ఈ భూమి మీద ఎక్కడ కూడా ప్రార్థన అనేది జరగనివ్వకుండా చేయటానికి, వాక్యం అనేది దొరకదు. ఈ మూలకి ఆ మూలకి ఎక్కడ తిరిగినా సేవకులు ఉండరు. అనేకమైనటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. అనేకమైన సేవకుల్ని మందిరాలు పడగొట్టబడుచున్నాయి. మనం అనుకుంటున్నాం మనకు క్షేమం ఉన్నది, నాకేం భయం లేదు, నాకు అంతా నెమ్మదిగా ఉంది, మా ఊరికేం భయం లేదు అనుకుంటున్నావు. కానీ అనుకోని గడిలో హఠాత్తుగా జరుగుతాయి. ఇవన్నీ చెప్పి జరగవు. సాతానుగాడు ఏంటంటే వాడికి ఉన్న సమయం కొంచెమేనంట. అందుకే వాడు గర్జించు సింహములు, ఎవరిని మృంగుదునా, ఎక్కడ మృంగుదునా, వాడికి ఒక దారి అంటూ ఏముండదు. వాడి దారి అంతా అడ్డగోలు దారి. కాబట్టి వాడు ఎలా పడితే అలా వస్తాడు, ఏది పడితే అది వాడి ఇష్టానుసారంగా నాశనం చేసి వెళ్ళిపోవటమే వాడి యొక్క వంతు. అట్లాగే మనకున్నటువంటి ఈ సమయాన్ని ఒక వ్యక్తి ఏం చేశాడంటే తనకున్నటువంటి సమయాన్ని పోగొట్టుకున్నాడు. ఎవరంటే ఏశావు. తాను రక్షణ పొందుకోవాలని చెప్పి దేవుడి సన్నిధిలో వెళ్ళి వెతికాడు, కానీ అతనికి రక్షణ దొరకలేదు. హెబ్రీ 12 చూడు. సమయం కోసం ఏడ్చాడంట, కన్నీళ్లు కాడిచాడంట. అయ్యా నాకు రక్షణ దయచేనా, రక్షణ దయచే ప్రభు అని. కానీ ఆ సమయం అతనికి ఇవ్వబడలేదు. 12:17 చూసారా? అతను కూడా ఇస్సాకు కొడుకే. ఇస్సాకు కూడా వాగ్దాన పుత్రుడే. కానీ ఒకళ్ళు మట్టుకే రక్షించబడ్డారు, ఒకళ్ళు తృణీకరించబడ్డారు. మనం అనుకుంటాం మన పిల్లలకి ఏంటిలే, నాకేంటి, నేను ప్రార్థన చేస్తున్నాం, మా అమ్మ ప్రార్థన చేస్తుంది, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, మనకు అన్ని దీవెనలే వస్తాయి అనుకుంటున్నారు. కానీ అది చాలా తప్పు. ఒక కడుపున పుట్టినా కూడా వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళైనా, తల్లిదండ్రులు ప్రార్థన చేసేవాళ్ళైనా, పిల్లలు కూడా ఆ రక్షణ వీళ్ళకి వర్తిస్తుంది అంటే కుదరదు. ఆస్తులు వర్తిస్తాయి, ఇంక వేరే ధనము, బంగారం ఇవన్నీ వర్తిస్తాయి, కానీ రక్షణ అనేది ఎవరికి వాళ్ళదే, ఎవరి వ్యక్తిగతము వాళ్ళదే. యాకోబుకు వచ్చింది రక్షణ, ఏశావుకి రక్షణ రాలేదు. వెతికాడంట, కన్నీళ్ళు కార్చాడంట, అయినా కూడా అతను తృణీకరించబడ్డాడు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన జ్యేష్ఠత్వాన్ని నాకు అవసరం లేదన్నాడు. అందుకే నువ్వు నాకు అవసరం లేదన్నాడు దేవుడు. యాకోబు తీసుకున్నాడు కాబట్టి మోసగాడైనా కూడా 4 పీకి దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకంటే నాకు కావాలి అనుకున్నాడు కాబట్టి దేవుడు యాకోబు మోసగాడైనా మరలా దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఆయన చేసిన తప్పులన్నిటికీ 4 పీకి చక్కగా ఆశీర్వదించాడు. నేటికి కూడా ఆ దేశము కళ్ళ ముందుంది. ఏశావు ఏమయ్యాడో తెలియదు, వాళ్ళ వంశం ఏమైందో కూడా మనకి నేటికి తెలియదు. కానీ ఆశీర్వదించబడిన వాళ్ళు ఎలా ఉన్నారు, ఆయన హత్తుకున్నాడు కాబట్టే నేటికి కూడా ఆయన పిల్లలు, ఆయన దేశము ఇప్పటికీ ఉన్నది. అలాగే పరమగీతలు ఇంకొక మాట చూడు. పరమగీతములు 2వ అధ్యాయం. దేశంలో పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. ఇప్పుడున్నటువంటి ఏ ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేనటువంటి స్థితిలో. కాబట్టి మనకున్న సమయాన్ని మనం జాగ్రత్తగా సద్వినియోగపరుచుకున్నట్లయితే 2:12-13 చాలా ఒక్క నిమిషం. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను. దేశమంతా పువ్వులు పూసింది. ఏమి పువ్వులు? దేవుని యొక్క వాక్యం. దేశం మొత్తం విస్తరించింది, చక్కగా పూసింది, సువాసన వెదజల్లుతుంది. ఎప్పుడైతే పువ్వు మొగ్గగా ఉన్నప్పుడు కూడా పెద్దగా పట్టించుకో, ఎప్పుడైతే వికసించి సువాసన వస్తుందో అనేకమైనటువంటి పెట్టలే కావచ్చు, ఎందుకంటే అందులో ఉన్న మకరందాన్ని తాగటానికి పెట్టలు, సీతాకోచిలుకలు, ఇంకా అనేకమైనటువంటి రకరకాలైనటువంటి అన్నీ కూడా ఆ పువ్వుల్ని నాశనం చేయటానికి వస్తాయి. పిట్టలు కోలాహలము చేయటం, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను. పిట్టలు దురాత్మలు, వాటికి దేవుడు ఇచ్చినటువంటి సమయము పంటను నాశనం చేసే సమయం కాబట్టి పిట్టలు ఎక్కువగా పూత, పిందె, గింజలు ఉన్నప్పుడు వాటిని తినటానికి, పంటను నాశనం చేయటానికి
వస్తాయి. కాబట్టి ఇప్పుడు అంతా కూడా ఇది కోత కాలము, విస్తారముగా కోత ఉంది. ఈ పంటను నాశనం చేయాలనేదే వాడి యొక్క ఉద్దేశము. దేశంలో అందుకే దేశమంతటా కూడా దేవుని సువార్తను ప్రకటించకుండా ఈ పిట్టలు అనేవి, దురాత్మలు అనేవి కూడా సంచారం చేస్తున్నాయి. దొరికిన చాట దొరికినట్లుగా నాశనం చేస్తున్నాయి. దేవుడి పంటను నాశనం చేస్తున్నాయి. క్రైస్తవులు లేకుండా చేయాలని చెప్పి రకరకాలుగా వాడు ప్రయత్నం చేస్తున్న పావురం స్వరము దేశంలో వినపడుచున్నది. దేవుని యొక్క స్వరము వినపడుచున్న కానీ ఎవరు గ్రహించుకోలేకపోతున్నాం. ఎవరికి వాళ్ళకి మనకేదో అవసరానికి అన్నట్టుగా తప్ప దేవుని యొక్క రాకడికి సిద్ధపడాలి అనే ఆలోచన లేదు. కానీ ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా, ఏమి సంపాదించుకుందామా, ఎవరిని ఎత్తిమి చేతులు పెడదామా, ఎలాగైనా సంపాదించుకుందామా అన్న ఆలోచనలు తప్ప దేవుణ్ణి మనం ఈ లోకంలో ఉన్నంతకాలం దేవుని సంపాదించుకుంటే చాలు అన్న ఆలోచనలు ఏమాత్రం లేదు. అందరూ క్రైస్తవులు కాదు, ఈ లోకంలో ఉన్న వాళ్ళు కాదు, అందరూ ఒకే విధంగా ఆలోచనలు కలిగి ఉంటున్నారు. ఎందుకంటే సాతానుగాడు సంఘాల్లో చేరి కిందకు చదువు 13 పావురమా చాలు. అంజూరపు కాయలు పక్వ మగుచుంది. అంజూరపు చెట్టు వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తికి దేవుడు సూచనగా నిలబెట్టి ఉన్నాడు. మనం కాసినటువంటి 4 కాయలను కూడా సాతానుగాడు వాడు నాశనం చేయటానికి చూస్తున్నాడు. ద్రాక్ష చెట్లు పూతబట్టి వాసన ఇచ్చుచున్నాయి. సంఘము అభివృద్ధి చెందుతుంది అనుకున్న చాట ప్రతి చాట కూడా వాడి యొక్క పన్నాగాలు అభివృద్ధి చెందుతున్న సంఘాలను కూడా నాశనం చేస్తున్నారు. గుంట నక్కలు బయలుదేరుతున్నాయి అని చెప్తున్నాడు అన్నమాట. 15వ వచనంలో మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. దేవుడి సంఘాలను నాశనం చేయటానికి సాతాను కూడా పనిగట్టుకొని గుంట నక్కలను ప్రవేశపెట్టిన. వీడేంటి గుంట నక్కల పని ఏంటి? ఉన్నట్టుగానే మామూలుగానే ఉంటాయి, కానీ నాశనం చేయటమే వాడి యొక్క ఆలోచన. లేనిపోని ఆలోచనలను చెప్పి ఇక్కడ చెప్పటం, పంటలను సంఘాలను నాశనం చేయటం, క్రైస్తవులను నాశనం చేయటం. నేడున్నటువంటి దేవుడి మీద దూషిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకప్పుడు క్రైస్తవులే. ఇప్పుడు ఎవరైతే హింసిస్తున్నారో వాళ్ళందరూ కూడా క్రీస్తుని ఎరిగినటువంటి వాళ్ళే. వీళ్ళు గుంట నక్కలుగా ఉండి దేవుళ్ళలో ఉండి వాళ్ళు సంఘాలను పాడు చేయిస్తున్నారు. కాబట్టి మనకున్నటువంటి ఈ సమయాన్ని మనం చేసుకోకపోతే రేపు అనేది మనకు ఉంటుందో లేదో కూడా చెప్పలేం. ఏ క్షణమో ఏ గడియో తెలియదు. కాబట్టి ఈ సంవత్సరం అంతా మనం ఎలా జీవించాం, దేవుడికి ఇష్టంగా జీవించామా లేకపోతే మన సొంత లాభం కోసం జీవించామా అనేది ఒక్కసారి మనం ఆలోచన చేసుకున్నట్లయితే మనం ఎంతసేపు దేవుని వెంబడించే వాళ్ళు ఎందుకు వెంబడిస్తున్నామంటే రోగాల కోసం, మన అవసరాలు తిండి కోసం అని మనం వెంబడిస్తున్నాం. యేసుక్రీస్తు కాలంలో కూడా ఈ 4 గ్రూపులు ఉండేవాళ్ళు. కొంతమంది రోగాల కోసం వచ్చేవాళ్ళు, కొంతమంది తిండి కోసం వచ్చేవాళ్ళు, ఇంకొంతమంది దేవుణ్ణి ఏమైనా తప్పులు వెతికితే పట్టుకుందాం అనుకునేవాళ్ళు, ఆయన వెంట ఉండేవాళ్ళు. ఇంకొకరు ఎవరంటే దేవుని రాజ్యం కోసం వచ్చిన వాళ్ళు. వాళ్ళ పని ఏంటంటే ఉన్నవి కూడా దేవుడికి ఇచ్చివేసి కష్టకాలంలో ఉన్న వాళ్ళకి ఆదుకుంటూ వాళ్ళు దేవుని రాజ్యం వైపు ముందుకు నడిచారు. కాబట్టి దేవుడు వాళ్ళ పక్షంలో గొప్ప కార్యాలు చేశాడు. పరలోకములో వారికి కూడా సింహాసనాలు వేశారు. పరలోక పట్టణ పునాది మీద వాళ్ళ 12 మంది పేర్లు రాశాడు దేవుడు. మనకి కూడా అదే విధంగా ఉంటే మనకి కూడా దేవుడు అనేకమైనటువంటి మేలులు, ఆశీర్వాదాలు, మనకి కూడా కొత్త పేరు, జీవకిరీటం, ఇంకా రకరకాలైనటువంటి బహుమతులు అన్నీ కూడా ఉన్నాయి. కానీ ఇవేవి మనకి అవసరం లేదు. ఎప్పటికీ అప్పుడు మనం బంగారం సంపాదించుకున్నామా, ఇల్లు కట్టుకున్నామా, కొత్త బట్టలు కొనుక్కున్నామా, భూములు సంపాదించామా, పొలాలను సంపాదించుకున్నామా, వీటి మీదే మన దృష్టి, ఇహలోకమైన వాటి మీదే తప్ప పైనున్న వాటిని మనం వెతకట్లేదు. కాబట్టి దేవుడు కూడా పైనున్న వాటిని మనకి తెలియపరచట్లేదు. ఎందుకంటే నీకు ఆశ ఉంటేనే దేవుడు తెలియపరుస్తాడు. నువ్వు ఆశించినప్పుడు ఈ లోకంలో ఉన్న వాటిని ఆశిస్తే ఈ లోకంలో ఉన్నాయే నీకు కనబడతాయి, అవే కనబడతా ఉంటాయి. కాబట్టి మనము ఇప్పటికైనా ఆయన సంగతులను లోకస్వార్తలో చెప్పినట్లుగా మనం వాటిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, గ్రహించినట్లయితే మనం ఎంతో మేలని చెప్పేసి దేవుడు తెలియపరుస్తున్నాడు. మరి మేలు పొందుకోవాలంటేనేమో దేవుడిని హత్తుకొని ఆయన చెప్పిన విషయాలను మనం జాగ్రత్తగా చేసినట్లయితే
మనము మేలు పొందుకుంటాం. లేకపోతే కంపల్సరిగా శత్రువు వచ్చి నిన్ను గట్టు కట్టి నువ్వు ప్రార్థన కూడా చేయలేనటువంటి స్థితి, నీకు రావలసిన దీవెనలన్నీ కూడా వాడి చుట్టూ ముట్టడి వేసి ఏది కూడా రానియకుండా చేయగలడు. ఎందుకంటే సమయము, లోకము వాడిది. ఎందుకంటే అన్నిటికీ అంత్యకాలము సమీపించింది కాబట్టి, దేవుని రాకడ కూడా సమీపించింది కాబట్టి మనము కూడా సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే ఇవాళ ఉన్నవాళ్ళు రేపు ఉండలేరు. ఇంతలో కనపడి అంతలో ఆవిరైపోయే ఆవిరి వంటి వాళ్ళం. కాబట్టి మన జీవితాలని మనం తెలుసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా దేవుడి యొక్క మాటలను మనం విని ఆయన హత్తుకొని జీవిద్దాం. దేవుడి కొద్ది మాటలు మనం వినికిళ్ళు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం.